rebel against anything. నదిలంత ముద్దమ్మ కాలగత్తి వెచ్చప్పం కరిపిడిచ తత్త కాలగత్తి వెచ్చప్పం కరిపిడిచ తత్తమ్మ. వీడియో అయితే చూశారు కదా, ఇది మీరు డెఫినెట్లీ ఇన్స్టాగ్రామ్లో అయితే చూసే ఉండొచ్చు. ఎందుకంటే 1 వీక్ నుంచి నెక్స్ట్ లెవెల్లో ట్రెండింగ్లో ఉంది. మార్నింగ్ నుంచి చూస్తూనే ఉన్న, మార్నింగ్ కాదు నిన్న కానీ ఇదే వీడియో వస్తుంది. డెఫినెట్లీ ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఎఫెక్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుంది. ఒకసారి సాంగ్ తోటి ఇన్స్టాగ్రామ్లో అయినా టెలిగ్రామ్లో చూడండి. నచ్చితే లైక్ కూడా చేయొచ్చు, మీరు మీ యొక్క సపోర్ట్ అయితే ఇవ్వచ్చు. ఓకే, ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ కూడా చేయొచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడైతే చూడండి, అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నాం. ఫస్ట్ ఒక ప్రాబ్లం గురించి చెప్తాను. ఈ ప్రాబ్లం గురించి నేను నిన్న వీడియోస్లో నేను కామెంట్ ఎక్కువ చూసిన, నేను వాళ్ళకు రిప్లై కూడా ఇచ్చిన ఏం ప్రాబ్లం ఉందని. వాళ్ళు మళ్ళీ రిప్లై అయితే ఇవ్వలేదు. ఓకే, నో ప్రాబ్లం. ఇక్కడ ఏంటంటే చాలామందికి ప్రీసెట్ అనేది ఇంపోర్ట్ కావడం లేదు, అంటే మన అలర్ట్ మోషన్లోకి వెళ్ళడం లేదు. ఓకే, అలర్ట్ మోషన్ ప్రాజెక్ట్ ప్యాకేజ్ ఏదో కనిపిస్తుందని అన్నారు. నేను సంథింగ్ చూడలేదు కానీ అలా చెప్పారు. ఇన్స్టాగ్రామ్లో ఒక ఫోటో కూడా పెట్టారు. అలా వచ్చినప్పుడు మీకు పక్కన 3 డాట్స్ ఉంటుంది, అందులోకి వెళ్ళి మీరు క్రోమ్లోకి వెళ్ళి ఓపెన్ చేయండి. క్రోమ్లోకి వెళ్ళి ఓపెన్ చేస్తే డెఫినెట్లీ వస్తుంది. ఓకేనా. ఇంకోటి, మీకు అప్డేట్ ప్రాబ్లం వస్తే అప్డేట్ ఉన్న యాప్ అయితే యూజ్ చేయండి. నేను టెలిగ్రామ్లో ఒకసారి పిన్ చేసిన, ట్రై చేయండి. లేకపోతే ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ చేసినా కూడా మీకు సెండ్ చేస్తాను. కొంచెం లేట్ అయినా డెఫినెట్లీ సెండ్ చేస్తాను. మీకు అంత తొందరగా కావాలంటే నేను ప్రతి ఒక్క వీడియోని కాదు, రీల్స్ వీడియోస్ చేస్తుంటాను, ఆ వీడియోలో పెడుతుంటాను. అది కూడా ట్రై చేసుకోవచ్చు. మీరు రీల్స్ ఎక్కువ గమనిస్తే తెలుస్తుంది మీకు. ఓకేనా. ఇప్పుడు ఈ వీడియో గురించి మనం అయితే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. వీడియోస్ రండి. ఎందుకు అలా చెప్తున్నానంటే ఇందులో అయితే నేను లిరికల్ సపరేట్గా ఇచ్చాను, ఫుల్ ప్రాజెక్ట్స్ అయితే సపరేట్గా ఇచ్చాను. మీరు రెండు మిక్సింగ్ చేసి పెట్టినా నో ప్రాబ్లం. ఇంకోటి ఏంటంటే డిస్క్రిప్షన్లో లిరికల్ వీడియో కూడా కావాలంటే ఇచ్చాను, అది మీకు చాలా యూస్ అవుతుంది. కావాలంటే యూస్ అయితే చెయ్యండి. ఓకే, లిరికల్ వీడియో అయితే ఉంటుంది డిస్క్రిప్షన్లో. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం ప్రాజెక్ట్లోకి వెళ్తే ఫస్ట్ మీరు ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఇంపోర్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు లిరికల్ వీడియో లేకున్నా నో ప్రాబ్లం. నేను లిరికల్ వీడియో అంటే ప్రీసెట్ మీకు నేను చేసిన కావాలంటే నేను సపరేట్ లిరికల్ ఇచ్చాను. వీడియో కావాలంటే వీడియో యాడ్ చేసుకోండి. కింద +2 మీడియాలోకి వెళ్ళి నేనైతే వీడియో ఉంది నా దగ్గర, వీడియో యాడ్ చేస్తున్నాను. ఓకేనా. ఈ వీడియో లిరికల్ వీడియో లేదు, మాకు లిరికల్ ప్రీసెటే కావాలంటే ఈ ఫుల్ ప్రాజెక్ట్లోకి వెళ్ళండి, అంటే లిరికల్ ప్రీసెట్లోకి వెళ్ళండి. ఓన్లీ లిరికల్ ఉంటుంది, సాంగ్ కూడా ఉంటుంది. మీకు ఇక్కడ సాంగ్ అంతా యూస్ కూడా ఎందుకంటే అందులో ఉంది కాబట్టి దీనితో పైన సెలెక్ట్ ఆల్ చేసి సాంగ్ రిమూవ్ చేసి కాపీ చేస్తున్నాను. ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడైతే పేస్ట్ చేస్తున్నాను. పేస్ట్ చేస్తే ఇది సెట్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు మనం మధ్యలో అయితే ఫోటో అయితే యాడ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మీరు ఫోటో రీప్లేస్ పెట్టేటప్పుడు కానీ ఒకవేళ వేరే ఫోటో పెట్టినప్పుడు కూడా ఒక ప్రాబ్లం అయితే వస్తుంది. అది ఆ ఎఫెక్ట్ అనేది డౌన్ నుంచి టాప్కి, టాప్ నుంచి డౌన్కి యానిమేషన్ అవుతూ ఉంటుంది. అక్కడ మీకు కొంచెం ప్రాబ్లం అవుతుంది. అప్పుడు మీరు ఏం చేస్తారంటే కింద +2 మీరు ఏదైనా ఒక ఫోటో సెలెక్ట్ చేసుకోండి. సంథింగ్ ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఈ ఫోటో ఉంది, ఈ ఫోటోని నేనైతే ఇలాగైతే పెడుతున్నాను. కరెక్ట్గా ఈ సైజులో పెట్టి పైన సేవ్ ఐకాన్ ఉంటుంది, కరెంట్ ఫ్రేమ్ యాజ్ పేజ్లోకి వెళ్ళి ఎక్స్పోర్ట్ చేస్తున్నాను. ఓకేనా. ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత ఈ ఫోటోని అయితే సేవ్ చేస్తున్నాను నేను. ఓకే, ఎందుకు ఇలా చేశానంటే ఇప్పుడు మీరు ఈ ఫోటోని ఇలాంటి ఒక 5-6 ఫొటోస్ అయితే సేవ్ చేసుకుంటే సరిపోతుంది. దాని తర్వాత ఇప్పుడు ఓల్డ్ ఫోటో ఉంది కదా, అంటే నేను పెట్టిన ఫోటో సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఆ ఫోటోని రీప్లేస్ పెట్టుకోండి. రీప్లేస్ పెట్టగానే ఇక్కడ చూడండి పైన మనకు ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. ఓకే, మళ్ళీ ఇంకో ఫోటో రీప్లేస్ పెట్టుకోండి. ఓకే, దాని తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకో ఫోటో ఉంటుంది, దాన్ని కూడా రీప్లేస్ పెట్టుకోండి, అది కూడా సెట్ అయిపోతుంది. చూడండి పొజిషన్ అనేది కరెక్ట్గా సెట్ అయింది. ఓకేనా. ఒకవేళ పొజిషన్ ప్రాబ్లం వస్తే కొంచెం జూమ్ తక్కువ చేసుకోండి ఇలా. ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం వీడియోని. చూశారు కదా, చాలా నీట్గా అయితే సెట్ అయిపోయింది. మీరైతే ఇలా అయితే ప్రతి ఒక్క ఫోటోని కట్ చేద్దామని మీరు ఫస్ట్ ఒక్కొక్కసారి చేంజ్ చేసి చూడండి. ఓకే, లిరికల్ మధ్యలో కూడా చాలా బాగా కనిపిస్తుంది. ఓకే, చూడండి చాలా బాగుంది. ఈ లాస్ట్లో కూడా వేరే ఎఫెక్ట్ అయితే ఉంటుంది, ఇవి చేంజ్ చేద్దామని అనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు మీరు. దీంట్లో ఒక యానిమేషన్ అయితే ఉంది, మిర్రర్ యానిమేషన్. అది మిర్రర్ యానిమేషన్ మీకు నచ్చకపోతే రిమూవ్ అయినా చేసుకోవచ్చు మీరు, మీకు పెద్ద ప్రాబ్లం అయితే ఏముండదు. ఓకే,
లాస్ట్ అండ్ ఫైనల్ కలర్ గ్రేడింగ్ కూడా కావాలంటే ఇచ్చాను నేను, కావాలంటే యూస్ అయితే చేసుకోవచ్చు మీరు. కలర్ గ్రేడింగ్ చాలా బాగుంటుంది, ట్రై చేద్దామని అనుకుంటే డిస్క్రిప్షన్లో కలర్ గ్రేడింగ్ కూడా ఇచ్చాను. ఒక నిమిషం, అది ఉంది కింద, నేను వెతకాలంటే కొంచెం టైం పడుతుంది. నేనైతే డిస్క్రిప్షన్ ఆర్డర్ ఇస్తాను, కావాలంటే మ్యాక్సిమం నచ్చకపోవచ్చు మీకు. నేను ఎందుకు సజెస్ట్ చేస్తున్నానంటే నేను కలర్ గ్రేడింగ్ వీడియోస్ అయితే ఈ మధ్యలో చాలా చూస్తున్నాను ఇన్స్టాగ్రామ్లో చూసేటప్పుడు, మీకు కూడా నచ్చవచ్చు అని ఇన్నర్ ఫీలింగ్తో చెప్తున్నాను అంతే. ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ చేయండి. వీడియో అయితే మంచి క్వాలిటీలో అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి, ఓకేనా. ఫాంట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వీడియో కావాలంటే వీడియో కూడా ఉంటుంది. ఓకే, జై హింద్.